హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా నాన్న ఈరోజు మార్నింగ్ 5:30 డ్యూటీకి వెళ్ళారు. మళ్ళీ నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని 6కి అట్లా లేచి ఇంకా పాలైతే కాబెట్టేశాను. నేను మార్నింగ్ మా నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడే పాలు కాబెట్టేసాను అనమాట. తను తాగేసి వెళ్ళాడు, నేను కూడా అప్పుడే తాగాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా 6 లేచాను కదా, రైస్ కడిగేసి ఒక 20 మినిట్స్ అట్లా అయిన తర్వాత రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను మా చిన్నకు నాకు అనమాట లంచ్లోకి. నెక్స్ట్ ఈరోజు టిఫిన్ వచ్చేసి జొన్న దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పనామ వచ్చేసి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇంకా బాస్కెట్ పాలాయన వచ్చాడు, 6కే వస్తాడనమాట. ఇంకా మేము లేకపోయినా కూడా తను డోర్ కొడతాడు. ఇంకా బాస్కెట్లో వేసాడనమాట. అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ మా చిన్న చూడండి 6:30 అయినా ఇంకా రెడీ అవ్వలేదనమాట. పాలు కూడా కాబట్టి కప్లో పోసి ఇచ్చానమాట. ఇంకా తను బ్రష్ చేయలేదు, ఇంకా తాగలేదనమాట. ఇంకా ఒకవైపు అయితే రైస్ కుక్ అవుతుంది. ఇంకా ఎండింగ్కి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడేమో ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. జొన్న దోశలు మీకు ఎవరికైనా వీడియో కావాలంటే నేను షార్ట్ వీడియో చేసి పెడతాను. అంటే చిన్న కామెంట్ పెట్టండి, అది ఎలా తయారు చేయాలో నేనైతే షార్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకా ఇద్దరికి రెండు దోశలు అయితే చాలు. ఇంకా నైట్ కొంచెం రైస్ మిగిలింది, కుక్క వస్తుందేమో అని చూస్తున్నాను. కానీ ఎందుకో 2-3 డేస్ బ్యాక్ నుండి అయితే కుక్కలు రావట్లేదండి. ఇంకా కుక్కలు వస్తే మిగిలిన అన్నం అయితే పెరిగేసో కర్రీ వేసో పెట్టేస్తాను అనమాట. ఇంకా దాదాపుగా అయితే నేను అన్నం అయితే మిగలదండి, నేను స్పెషల్గా కుక్క కోసం అయితే వండుతాను. ఇంకా నైట్ ఏంటంటే మా నాన్నకి కొంచెమే రైస్ తిన్నాడు. అంటే ఎర్లీగా వంట చేశాను కానీ ఇంకా కొంచెమే తిన్నాడు అనమాట. అది కొంచెం తినగా మిగిలిందనమాట ఆ రైస్. ఇంకా పక్కన పెట్టేశాను. కుక్కలు ఏమైనా వస్తే దానికి కలిపెట్టేయచ్చని మార్నింగ్ చూశాను అనమాట, కానీ రాలేదు. ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా దాని మీద ఏంటంటే లిడ్తో క్లోజ్ చేస్తే రైస్ తొందరగా ఖరాబ్ అవుతుంది. అసలుకే సన్న రైస్ కదా, ఇంకా దాని అయితే జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. మా చిన్నని అదే చెప్తున్నాను అనమాట, తొందరగా బ్రష్ చేసి పాలు తాగి టిఫిన్ చేయి స్నానానికి వెళ్ళని చెప్తున్నాను. అదిగాక ఏంటంటే మళ్ళీ వెహికల్ అయితే 7:20కి వస్తుందండి. ఇంకా త్వరగా రెడీ అయిపోతే ఈరోజు పంపించడానికి మా నాన్న కూడా ఇంట్లో లేరు, ఎందుకంటే తను 5:30కే డ్యూటీకి వెళ్ళారనమాట. నాకు అదే టెన్షను, తను లేకపోతే తొందరగా రెడీ అవ్వమని మా చిన్నుతో పదే పదే చెప్తుంటాను అనమాట. కానీ మా చిన్ను మాత్రం తన టైంకే లేచి ఇంకా తను రెడీ అవుతాడనమాట. కొంచెం పుష్ చేయాలి, తొందరగా రెడీ అవ్వు అని. ఇంకా అట్లయితేనే కొంచెం రెడీ అవుతాడనమాట, ఎర్లీగా రెడీ అవుతాడు. ఇంకా నెక్స్ట్ దోశలు అయితే వేస్తున్నాను. రైస్ అయిపోయింది, రైస్ కూడా నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా నైట్ నిన్న బెండకాయలు ఇట్లా వాష్ చేసి ఇంకా క్లాత్ మీద ఆరబెట్టాను చెప్పాను కదా, ఇంకా అవైతే కట్ చేసి కర్రీ వండాలి. ఇంకా దోశల్లోకైతే నిన్న చేసిన చట్నీ ఉంది, పల్లీలను పుట్నాలు మిక్స్ చేసి చేశాను అనమాట. ఆ చట్నీనేమో ఇంకా ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టాను, కూలింగ్ పోతుంది కదా, అందుకని బయట పెట్టేసాను అనమాట. ఇంకా మా చిన్నునేమో ఏదో అంటే డైలీ న్యూస్ అయితే చెప్పాలి స్కూల్లో. ఇంకా దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తుంటాడనమాట, ఏ న్యూస్ చెప్పాలి అని. లేటెస్ట్ న్యూస్ అంటే డైలీ న్యూస్ ఉంటాయి కదా, ఆ డైలీ న్యూస్ అయితే ఇంకా పేపర్ని అయితే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు. ఇంకా నేనేమో చెప్తున్నాను, తొందరగా రెడీ అవ్వు చిన్ను, డాడీ కూడా లేడు, మళ్ళీ వెహికల్ మిస్ అయితే నేను పంపించడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నాను అనమాట. సరేలే నేను రెడీ అవుతానని చెప్పాడు. ఇంకా ఈలోపైతే నేను గీజర్ ఆన్ చేశాను. అప్పటికే 6:45 అవుతుందండి. ఇంకా గీజర్ ఆన్ చేశాను. మళ్ళీ అది హీట్ అయ్యేసరికి ఒక 10 or 15 మినిట్స్ అవుతుంది కదా, ఇంకా గీజర్ ఆన్ చేసి వచ్చానమాట. తన న్యూస్ రాసేలోపు ఇంకా అది హీట్ అవుతే ఆఫ్ చేయొచ్చు అనేసి ఇంకా నేనే ఆన్ చేసి వచ్చానమాట. ఇంకా దోశలు కూడా వేయడం అయిపోయింది. కొంచెం దోశల పిండి అయితే మిగిలిందనమాట. ఇంకా అది మా నాన్న మార్నింగ్ టిఫిన్ ఏం తినలేదు కదా, తను తింటే అయిపోయేది, పిగలదు. ఇంకా దోశల పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. యాక్చువల్గా తనైతే 8కి వెళ్తారు. అయితే ఈరోజు ఎవరో కొలీగ్ది గృహప్రవేశం ఉందని చెప్పేసి ఇంకా తను 5:30కి డ్యూటీకి వెళ్ళారనమాట. వచ్చేసరికి 3:30-4 అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దోశలు వేసాను కదా, అదే మీకు చూపిస్తున్నాను. 4 దోశలు వేసాను, చెర్రెండు తినొచ్చు అనేసి. ఇంకా మిగిలిన బ్యాటర్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సమ్మర్ స్టార్ట్ అయిందిగా, ఇంకా ఏంటంటే వేడి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం అయితే చేసి ఇంకా అదే నైటీ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ పనంతా అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి కదా, మళ్ళీ 2 నైటీలు అవుతాయనేసి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అదే నైటీ వేసుకొని ఇంకా కుకింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఈరోజు ఏంటంటే
దోసలు కూడా వేయడం అయిపోయింది కదా, అన్నం కూడా దించేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా బెండకాయలు అవన్నీ కూడా నెట్ బాస్కెట్లో వేసాననమాట. ఇంకా కడాయి కావాలి కదా, ఆ కడాయి కోసమని కింద అంటే కౌంటర్ టాప్ కింద బాస్కెట్ ఉందన్నమాట. ఆ బాస్కెట్లో నాకు ఎక్స్ట్రా సామాన్లన్నీ కూడా అందులో పెట్టుకుంటాను. ఇంకా అందులోంచే కడాయి తీసాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బెండకాయ అయితే కట్ చేయాలి. నేను మార్నింగ్ లేవగానే కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఒక్కపోతకి ఇంకా తట్టుకోలేక వెళ్ళి ముందు స్నానం చేసి వస్తే కొంచెం ఫ్రెష్ అవుతుందనేసి స్నానం చేసి వచ్చాయన్నమాట. అదే కాక ఏంటంటే 2 days బ్యాక్ అయితే అర్బన్ కంపెనీ వాళ్ళకైతే మేము స్లాట్ బుక్ చేసాము ఏసీ క్లీనింగ్ కోసమని. అయితే తను వచ్చాడు కానీ చేయలేదండి, సర్వీస్ చేయలేదు. ఆ రోజే ఆయన జాయినింగ్ అంట. ఇంకా తను చూసరికి మాకు కూడా కొంచెం వర్క్ అంత తెలిసినట్టు లేదనిపించింది. మేము స్లాట్ అయితే క్యాన్సిల్ చేసామన్నమాట. ఇంకా వేరే స్లాట్ అయితే బుక్ చేయాలి. మా నాని చేయలేదు. ఇంకేంటంటే నైట్ పడుకునేటప్పుడు డోర్లన్నీ క్లోజ్ చేసి పడుకుంటాం కదా, అసలు ఉక్కపోతే అయితే ఇట్లా మెడ కింద ఇట్లా చెమట పడితే చిరాకులు వేస్తుంది అనమాట. మిడ్ నైట్ లేసి కూర్చుంటున్నాం, ఫ్యాన్ ఉన్నా కూడా వేడే కదా. విండోస్ ఏమైనా ఓపెన్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుందేమో కానీ ఇంకా మాకేంటంటే ఎక్కువగా దొంగల భయము బాగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని విండోస్ కూడా ఏమీ మేము ఓపెన్ చేయము. ఇంకా అన్నీ క్లోజ్ చేసేసరికి ఏంటంటే రూమ్ చాలా హీట్గా ఉంటుంది. ఇంకా బెండకాయ ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసాను కదా, ఇంకా అది స్టవ్ మీద పెట్టేసాను అనమాట. ఈలోపు ఏంటంటే నాకు ఉల్లిపాయ కట్ చేయాలని గుర్తొచ్చింది అనమాట. ఇంకా ఉల్లిపాయ కోసం అయితే వెళ్ళాను. ఈలోపు మా చిన్ను అయితే బ్రష్ చేస్తున్నాడు అనమాట. ఇంకా తను వచ్చేలోపు ఇంకా టిఫిన్ రెడీ చేసి పెడితే తను రాగానే తినేస్తాడు అనేసి ముందైతే మా చిన్నకి 2 దోశలు వేసి పల్లీ చట్నీ వేసి ఇంకా టీపాయ్ మీద పెట్టేస్తే తను రాగానే తింటాడు. లేదంటే నా ప్లేట్ కనిపించలేదు అనుకో తినడనమాట. నువ్వు పెట్టలేదు కదా, నీ వల్ల లేట్ అయిందని నా మీద తోసేస్తాడనమాట. అందుకని ముందే పెట్టేశాను. ఇంకా ఎదురుగా గుమ్మం కనిపిస్తుంది కదా, అది నార్త్ సైడ్ డోర్ అనమాట. ఇంకా ఆ డోర్ నుంచి రాకుండా మా చిన్నునేమో చుట్టూ తిరిగి వస్తాడనమాట. ఈస్ట్ డోర్ నుంచి వస్తాడనమాట. ఇంకా బ్రష్ చేసి లోపలికి వచ్చాడు. మళ్ళీ పిలుస్తున్నాను అనమాట, చిన్ను త్వరగా తిననేసి. ఇంకా తను ఫేసు అంటే టవల్తో తుడుచుకోవడానికి వెళ్ళాడనమాట. ఇంకా వచ్చేసి ఇక సోఫాలో కూర్చొని అయితే టిఫిన్ తినడం స్టార్ట్ చేశాడు. నాకు ఇంకా 10 minutes ఏమో మళ్ళీ గీజర్ ఆన్ చేసిన గుర్తొచ్చేసి వెళ్ళి గీజరు హీట్ అయిందా లేదని చూశాను అనమాట. చూస్తే ఇంకా అది హీట్ అవ్వలేదు. అక్కడ నాకు అంటే ఒక ఇండికేటర్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఆన్ చేసినప్పుడేమో బ్లూ ఇండికేటర్ వస్తుంది. ఇంకా హీట్ అయిన తర్వాత రెడ్ ఇండికేటర్ వస్తుంది అనమాట. రెడ్ ఇండికేటర్ రాగానే ఆఫ్ చేస్తాను అనమాట. వెళ్ళి చూశాను కానీ ఇంకా బ్లూనే రన్ అవుతుంది. ఇంకా హీట్ అవ్వలేదా అనుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇంకా కడాయి అయితే కొంచెం ఆయిల్ వేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకెందుకంటే ఈ కొంచెం ముక్కలు ఉన్నాయి కదా, అవి కట్ చేసేలోపు కొంచెం పోపు కూడా ఫ్రై అవుతుంది అనేసి ముందైతే పోపు స్టార్ట్ చేశాను. ఇంకా బెండకాయ ముక్కలు కూడా అన్నీ కట్ చేసి పోపు పెట్టేసిన తర్వాత పోపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలను కూడా అందులో యాడ్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ వర్క్ అయితే ఎవరికైనా సరే, ఏ మదర్కైనా ఫుల్ బిజీగా ఉంటుందన్నమాట. ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడేంత టైం అయితే ఉండదండి. నాకే కాదు, మీకు కూడా అంతేనా. ఇంకేంటంటే నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే చల్లారబెడుతున్నాను, బాక్స్ కట్టాలి. ఇంకా 2 plates అయితే తీసుకున్నాను అనమాట. రైస్ అయితే మస్తు వేడిగా ఉంది. ఒక ప్లేట్లోనేమో కర్రీ రైస్ కోసమని, ఇంకో ప్లేట్లోనేమో కర్డ్ రైస్ కోసమని. ఇంకా మా చిన్న టిఫిన్ చేసి షింక్ దగ్గరికి వచ్చాడు. వీడియో షూట్ చేస్తున్నావా అనేసి నవ్వుతున్నాడు అనమాట. అవును, వీడియో షూట్ చేస్తున్నాను అంటే నన్ను కూడా తీస్తున్నావా అనేసి ఫాస్ట్గా ఏది హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పాలు తాగమని చెప్పాను. పాలు 6:30 పోసానండి. తను తాగేసరికి 7 అయింది. పాలు చల్లారి కూడా పోయినాయి అనమాట. మళ్ళీ వెయిట్ చేస్తానంటే ఏం వద్దులే అనేసి ఇంకా ఆ పాలే తాగాడనమాట. నెక్స్ట్ ఇక్కడ కొంచెం కర్రీ అయితే మగ్గింది. ఇంకా అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మళ్ళీ ఒకసారి కర్రీని అయితే కలుపుతున్నాను. బెండకాయలను ఏంటంటే అప్పటికప్పుడు మనం ఏది కడిగి కట్ చేసి కూర వండితే కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అంటే జిగటగా ఉంటుంది. అట్లా ఉంటే అసలు కర్రీ తినబుద్ధి కాదండి. ఏంటంటే బెండకాయలని ముందే ఒక 1 hour 2 hour ముందే మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని దాన్ని డ్రై క్లాత్ మీద ఆరబెట్టేసి కర్రీ వండితే కొంచెం తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. నేను ఎప్పుడైనా అలానే చేస్తాను. కొంచెం స్టిక్కీగా ఉంటే అసలు నేనే తిన్నండి, వండుకున్న దాన్ని నేనే తిన్నానమాట. ఇంకా మా వాళ్ళు ఏం తింటారు. ఇంక ఇక్కడైతే కర్రీ కర్డ్ రైస్ అయితే కలుపుతున్నాను.
కార్డ్ చూసారు కదా, ఇందాక మీకు చూపించాను, గట్టి పెరుగు అనమాట. ప్యాకెట్ పాలే తీసుకునేది మేము. కాకపోతే ఏంటంటే అందులో ఒక్క వాటర్ డ్రాప్ కూడా యాడ్ చేయమండి. ప్యాకెట్ కట్ చేసి అట్లే వేడి చేస్తాను అనమాట. ఇంకా తాగడానికి ఒక ప్యాకెట్, పెరుగుకి అయితే ఒక ప్యాకెట్ అనమాట. ఇంకా గట్టి పెరుగు వేసి కలిపి బాక్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ ఇంకా కర్రీ బాక్స్ అయితే పెట్టాలి. ఇంకా పక్కన నాన్ స్టిక్ ప్యాన్ ఉంది కదా, ఇంకా అది స్టవ్ మీద పెట్టేసిందంటే హ్యాండిల్ చాలా పొడవుగా ఉంటుందన్నమాట. ఇంకా అది చేతికి అటు ఇటు తగులుతూ ఉంటుందనేసి ఇంకా సిలిండర్ మీద అయితే పెట్టేశాను. నా ప్యాన్లు అన్నీ కూడా 3 ప్యాన్లు ఉంటాయి. ఒకటేమో ఆమ్లెట్ ప్యాన్ ఒకటి ఉంటుంది, దోశ ప్యాన్ ఒకటి ఉంటుంది, చపాతీ ప్యాన్ ఒకటి ఉంటుంది. దానికి సెపరేటే. ఇంకా ఆ 3 ప్యాన్లు కూడా ఆ సిలిండర్ మీద పెట్టేస్తాను. బయటకి కనిపించవు అనమాట. అంటే సిలిండరు కార్నర్లో ఉంటుంది కదా లోపలికి, దాని మీద పెట్టేస్తే మనకి ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. అందుకని అలా చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇంకా డోర్ అయితే క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా బాక్స్ కట్టాలన్నమాట. ఇంకా మళ్ళీ మా చిన్ను స్నానానికి వెళ్ళాడు. ఇంకా స్నానం చేసి వచ్చేలోపు నేను కొంచెం కర్రీ ఇవన్నీ అయిపోయిన తర్వాత కర్రీ బాక్స్ కట్టేస్తే ఇంకా నా వర్క్ కూడా అవుతుంది అనేసి ఇంకా ఎట్లా ఖాళీగా ఉన్నానని ముందే డోర్ అయితే క్లోజ్ చేసి వచ్చానమాట. మళ్ళీ అప్పటికప్పుడు అంటే కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది అనేసి ముందే డోర్ క్లోజ్ చేసి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ కర్రీ కూడా కుక్ అయింది. కాకపోతే వేడిగా ఉందన్నమాట. ఇంకా సోఫాలో కూర్చొని సీలింగ్ ఫ్యాన్ వేసాను. కొంచెం చల్లారుతుంది కదా, త్వరగా కలిపేసి బాక్స్ అయితే పెట్టేయచ్చు అనే ఉద్దేశంతో ఇంకా ఫ్యాన్ అయితే ఆన్ చేసి కర్రీ అయితే కలుపుతున్నాను. కర్రీ అయితే టేస్ట్ చూశాను, అది మీకు వీడియోలో చూపించలేదులేండి. కరెక్ట్గా ఉప్పు కారం అయితే అన్నీ సరిపోయినాయి. ఇక బాక్స్ కట్టేసి తనకి బ్యాగ్ సర్దేస్తే నా వర్క్ అయితే అయిపోతుంది, మార్నింగ్ వర్క్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అసలు మార్నింగ్ షెడ్యూల్ ఎట్లుంటుందంటే చెప్పలేమండి. ఆ బిజీ ప్రతి పేరెంట్కి తెలిసే ఉంటుంది. ఇంకా మా చిన్నునేమో టైం అవుతుంది, తొందరగా రా, బయటికి రా అనేసి నేను అంటున్నాను. ఇంకా తను స్నానం చేసాడు కానీ డ్రెస్ వేసుకుంటున్నాడు అనమాట. ఏంది ఇక్కడికి కూడా వస్తావా, వీడియో షూట్ చేస్తావా అంటే ఏం చేయనులే నాన్న నేను అనేసి చెప్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సారీ, లంచ్ బాక్స్ కదండి, లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిన కర్రీ ఉంది కదా, దాన్ని అయితే నేను ఎప్పుడైనా సరే కర్రీస్ కానీ వండిన దాంట్లో ఉంచను అనమాట. ఏమంటే డిష్ అవుట్ చేస్తాను, నాకు అదొక అలవాటు అనమాట. ఇంకా డిష్ అవుట్ అయితే చేస్తున్నాను. ఇంకా దాని మీద ఎమ్మటే లిడ్తో క్లోజ్ చేస్తే ఏంటంటే కొంచెం సమ్మర్ కదా, స్మెల్ వస్తుంది. అందుకనే లిడ్తో అయితే ఏం క్లోజ్ చేయనండి. జల్లెడ నా దగ్గర పాత జల్లెడ ఉంటే ఆ జల్లెడ మీద ప్లేట్స్ ఒక 3-4 ఉన్నాయి. నేను ఇట్లా యూజ్ చేస్తానన్నమాట. ఇంకా కర్రీ మీద పెట్టేసి పక్కనైతే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా గ్యాస్ కడ్డీలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా షింక్లో అయితే వేస్తున్నాను. మార్నింగ్ నేను ఇట్లా వంట చేసుకుంటానే బెడ్లన్నీ కూడా దులిపేస్తానండి. 4 బెడ్స్ ఉంటాయి కదా, 4 బెడ్లన్నీ కూడా దులిపేసి బెడ్షీట్లు నీట్గా సర్దేస్తాను. ఇంకా షూ అయితే రెడీ చేస్తున్నాను. ఎవ్రీ సండే కూడా నేను వాష్ అయితే చేస్తాను. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అంటే వీక్లీ వన్స్ కదా, మళ్ళీ మధ్యలో వాష్ చేయడానికి కుదరదు. తనకి వచ్చేసి అయితే అంతకుముందు 2-3 పేర్స్ ఉండేవి. కాకపోతే ఏంటంటే అవి చిన్నగా అయినాయి. ఇంకా ఇవి రీసెంట్గా తీసుకున్న షూ అనమాట. పెద్ద షూ తీసుకున్నా, నెక్స్ట్ ఇయర్ కూడా పనికొచ్చేటట్టు. ఇంకా ఒకటే ఉండేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా నేనేమో లంచ్ బ్యాగు 2 కూడా బయట పెట్టేశాను. మా చిన్ననేమో సాక్స్ వేసుకుంటున్నాడు. ఇంకా నేను త్వరగా రా అని అంటున్నాను అనమాట. తను ఫాస్ట్గానే రెడీ అవుతాడు, ఏ రోజు ఏం లేట్ చేయడు అనమాట. ఒకవేళ లేట్ చేసిన రోజైతే మా నాన్న ఉంటే ఇంకా స్కూటీ మీద డ్రాప్ చేసి వస్తాడనమాట. ఇంకా నేను డోర్ అయితే గడిపెట్టేస్తున్నాను. లాక్ ఏమి వేయనండి, ఎందుకంటే మా ఇల్లు తర్వాత ఒక 2 ఇళ్ళే ఉన్నాయి, ఆ తర్వాత రోడ్డే అనమాట. ఇంకా గడే పెట్టేశాను. ఇంకా పెట్టేసి వచ్చేసాను అనమాట. మా చిన్న అయితే ముందరే బయటకు వచ్చేసాడు. ఇంకా వెహికల్ దగ్గరికి వచ్చేసి ఎక్కించేసి కూడా రిటర్న్ అయ్యానమాట. వచ్చేసి గడి తీసిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, మెయిన్ ఏంటంటే ముందు డోర్లు అయితే ఓపెన్ చేస్తానండి. నాకైతే కొంచెం వేడిగా ఉన్నా చలిగా ఉన్నా కూడా అసలు తట్టుకోను, నా బాడీ అయితే తట్టుకోదనమాట. నా బాడీ తత్వమే అంత. కాబట్టి ఏమంటే ఇక 2 డోర్లు అయితే ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇంకా నేను బ్రష్ చేసి వచ్చానమాట. బ్రష్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది.
అంటే ఇంట్లో కొంచెం అటు ఇటు ఉన్నాయి కూడా అన్నీ సర్దేశాను. ఇంకా సర్దేసి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. 2 దోసలు వేసుకున్నాను, ఇంకా చట్నీ అయితే వేసుకున్నాను అనమాట. అయితే మా చిన్నుకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు కొంచెం రైసు ఎక్కువ అనిపించింది, అది ప్లేట్లో అట్లే పెట్టేసాను అనమాట. ఒక్క ముద్ద ఎక్కువైనా కూడా తను తినడు. ఆ ముద్దతో పాటు ఇంకో ముద్ద కూడా ఎక్స్ట్రా తీసుకొస్తాడనమాట ఇంటికి, నువ్వు ఈరోజు ఎక్కువ లంచ్ బాక్స్ పెట్టావనేసి. అందుకని ఆ ఒక్క ముద్ద మందం తీసి ఆ కలిపిన పెట్టెలోనే అట్లా ఉంచేసాను అనమాట. ఇంకా ఆ ఒక ముద్ద నేను తినేసాను అనమాట. ఇంకా తిన్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈలోపు ఏంటంటే కూరగాయల ఆమె వచ్చిందండి. నేను టిఫిన్ చేస్తుంటేనే ఇంకా వెళ్ళి ఒక దోసకాయలు అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ 30 రూపీస్ అని చెప్పింది. ఇంకా అమౌంట్ ఏం తీసుకోలేదు, ఎప్పుడు రెగ్యులర్ కస్టమరే కదా నేను, తర్వాత తీసుకుందులే అని, తర్వాత తీసుకుంటాలే అని చెప్పిందనమాట. ఇంకా తీసుకొచ్చా అనమాట. ఇంకా మొన్న సండే రోజైతే మార్కెట్కి వెళ్ళలేదు, ఇంకా ఓపిక లేక. మొన్న కాదండి, నిన్న. అయితే ఇంకా చెట్టుకి మల్లెపూలు ఉన్నాయి కదా, మల్లెపూలు కూడా కోసి దేవునికి పెడదామనేసి కోస్తున్నాను అనమాట. ఇంకా నిన్న కోసిన పూలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇవి కూడా అగో ఆ బౌలే అనమాట నిన్న కోసిన పూలు. రోజు ఒక 15 పూలు దాకా వస్తున్నాయండి మల్లెపూలు. అయితే ఈ 2 రోజుల పూలు కలిపి దేవునికి పెడదామనేసి, ఫస్ట్ వచ్చిన పూలు కదా దేవునికి పెడదామనేసి ఇంకా బౌల్లో కోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. నా వర్క్ అయిపోగానే ఇంకా పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇల్లు గిన్నెలు అయితే క్లీన్ చేశాను, ఇంకా ఇల్లు ఉడుస్తున్నాను అనమాట. ఇదేమో స్టీల్ చీపురు, రాడ్ లాగా ఉంటుంది, ఇదేమో మెత్తటి చీపురు అనమాట. ఈ చీపురు అయితే నాకు బాగా నచ్చిందండి. ఫస్ట్లోనేమో స్టీల్ చీపురు మీద మోజుండి స్టీల్ చీపురు కావాలనేసి మా నాన్నతో చెప్తే 250 పెట్టి తీసుకొచ్చాను. కానీ అది ఊడ్చేటప్పుడు అండి చెయ్యి అయితే ఎంత నొప్పిగా ఉంటుందో, ఇంకా అది నాకు కంఫర్ట్గా అనిపించలేదనేసి ఇంటి ముందల చీపుర్లు వస్తే ఇంకా తీసుకున్నాను అనమాట. 2 చీపుర్లు వచ్చేసి 300 చెప్పారు, 250కే ఇచ్చారు. కానీ చీపురు అయితే భలే మెత్తగా ఉంటుంది, ఊడ్చేటప్పుడు కూడా మనకి చెయ్యి అయితే అస్సలు నొప్పి లేదనమాట. నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. బయట బాల్కనీ ఊడడానికి ఒక చీపురు, ఇంట్లోకి అయితే ఈ చీపురు అనమాట. అది ఈరోజే యూజ్ చేస్తున్నాను కొత్త చీపురు. ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో శివరాత్రి రోజు తలస్నానం చేసిన తల ఇంతవరకు ఆయిల్ పెట్టలేదనమాట. ఇంక ఈరోజు ఆయిల్ పెట్టుకున్నాను, హాయిగా అనిపించింది. దేవుని పూజ కూడా చేశాను. ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.